అభివృద్ధి పనుల్లో అవినీతి చేస్తున్న కూటమి నేతలు దీనిపై చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దొంగ బిల్లులు, నాసిరకం కాంట్రాక్టర్లు పనులపై చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కౌన్సిలర్ సమావేశంలో గళమెత్తిన జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిలర్ సమావేశంలో పలు అభివృద్ధి పనుల మీద గళమెత్తిన వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ మాట్లాడుతూ, కోదాడ రోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేసే పైప్ లైన్ అమృత 2.0 సదరు కాంట్రాక్టర్ నెల రోజులుగా జగ్గయ్యపేట పట్టణంలోని ప్రధానమైనటువంటి మెయిన్ రోడ్లలో మధ్య భాగంలో త్రవ్వి పైపులు వేసి పుచ్చటం జరిగింది. రోడ్డు పక్కన మట్టి కుప్పలుగా ఉన్నది. ఇంతవరకు సిమెంట్ ప్యాచ్ కానీ తారు ప్యాచ్ వర్క్ కానీ చేయలేదు. వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలం కాబట్టి బైకర్స్ ప్రయాణించే సమయంలో కింద పడుతున్నారని, ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జగ్గయ్యపేట మెయిన్ రోడ్డు నూతనంగా ఈరోజు కౌన్సిల్ సమావేశంలో 2,80,00,000 రూపాయలు డిఎంఎఫ్ క్రింద కొత్త రోడ్డు ప్రతిపాదన, కొత్త తారు లేయరు వేసే విధంగా ఈరోజు కౌన్సిల్ ప్రతిపాదనలు పెట్టారు. కానీ ప్రస్తుతం అమృత 2.0 ద్వారా పనిచేస్తున్న కాంట్రాక్టర్ షరతులలో ఇప్పుడు తవ్విన రోడ్లు పూడ్చడానికి, మరలా దానిపైన తారు కానీ సిమెంట్ కానీ వేసే ప్యాచ్ వర్క్ చేయడానికి గతంలోని వాటికి నిధులు మంజూరు చేయటం జరిగింది. కాబట్టి ఈరోజు పెట్టిన కొత్త ప్రతిపాదనలో ఉన్నటువంటి అమౌంటులో గతంలో ప్రతిపాదించిన అమౌంట్లను తగ్గించాలని, సదరు కాంట్రాక్టర్లతోటి ప్యాచ్ వర్క్లు రిస్టోరేషన్ పూర్తి చేయాలని, లేని ఎడల సదరు కాంట్రాక్టర్కు చెల్లించే అమౌంట్ను తగ్గించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మీరు వెంటనే చర్యలు తీసుకోండి. ఇంకా ఇక్కడ యాక్షన్ తీసుకోండి. అందుకే ముందు చెప్పారు. రిటర్న్ చెప్పకుండా ఇచ్చాడు. దాన్ని చెప్పానండి. కొంతమంది అధికారులు తెలిసింది కాదు. ఇప్పుడు వైస్ చైర్మన్ ఇవాళ చెప్పారు కాబట్టి 2 నెలల క్రితం రిటర్న్ గా రాసిస్తే కమిషన్ రాసుకోలేదు. దీనికి ప్రభుత్వంతోనో లేకపోతే ఇక్కడ ఉన్న పాలక వర్గంతోనో లేకుండా అధికారుల గురించి చెప్తున్నారు. 100% భాగస్వామ్యం సార్. మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం 2 నెలలు అయితే ఫిర్యాదు పట్టించుకోవాలి. ఇవాళ కౌన్సిల్ లో మీరు మాట్లాడే అతీతంగా మాట్లాడుతున్నారు. యాక్షన్ తీసుకోండి. పాత కమిషన్ మీద, పాత ఆర్ఓ మీద మీరు ఏ అధికారి తప్పు చేసి చర్య తీసుకోండి. మీరు సహకరిస్తాం కదా. ఓకే, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ.